క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ఆశీర్వాదము పొందడము. యెషయా ప్రవక్త రాసినటువంటి యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. దావీదు రాజు సైన్యంలో విజయం సాధించినప్పుడు రాజుకు విజయ శుభవార్తను తీసుకురావడానికి ఒక దూత పంపబడ్డాడు. 2 సమూయేలు 18వ అధ్యాయం 26వ వచనం. పురాతన నియర్ ఈజిప్టులో ఈ విధంగా శుభవార్తను దూత తీసుకురావడం అనేది ఒక సాధారణ ఆచారము. బబులోను చెర నుండి దేవుని ప్రజలు తిరిగి వస్తున్నారని ప్రకటించడానికి ఒక దూత వస్తున్నట్లు యెషయా ప్రవక్త ముందుగానే చూశాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనము. మరియు అపోస్తలుడైన పౌలు విశ్వాస యొక్క ఆత్మీయ కవచాన్ని వర్ణించినప్పుడు ఈ సందర్భోచిత చిత్రాన్ని తీసుకువస్తున్నాడు. క్రీస్తు సువార్త యొక్క శుభవార్తను తీసుకురావడానికి మరియు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న పాదాలు. మనము ఎవరిని చూసి ఆనందాన్ని వ్యక్తపరుస్తాము? శుభవార్త తెచ్చే దూతనా లేక చెడు వార్త తెచ్చే దూతనా? చెడు వార్త సత్యమైనప్పటికీ శుభవార్త మరియు శుభవార్త తీసుకువస్తున్నాడని మనము నమ్మే దూత రాకను చూసి మనము ఎక్కువగా ఇష్టపడతాము. సమాధాన సువార్త తెచ్చే వ్యక్తి విషయంలో కూడా అంతే. శుభవార్తను తెచ్చే అతనికి లేదా ఆమెకు ఎంత ఆశీర్వాదము, అలాంటి వార్తలు మరెంతో ఆశీర్వాదము. ఒక గొప్ప తత్వవేత్త అయిన విలియం బర్న్స్ ఇలా అంటాడు, నా హృదయం యొక్క కోరిక ఏమిటంటే నా మహిమోన్విత విమోచకుడిని ఎప్పుడూ వినని వారికి తెలియజేయడము అని అంటాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక విషయాన్ని గ్రహించు. సువార్త ఎంతో అవసరమయ్యే ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు దానిని మోసే వ్యక్తిగా ఉండగలడు. మరి నీకు అలా ఉండాలనేది లేదా? దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే ఇప్పటి నుండి ఎప్పుడు వినని వారికి సువార్త ప్రకటించి చూడు. దేవుని నుండి ఆశీర్వాదం పొందడం నీవు నీ కళ్ళతో చూస్తావు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.